అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు నరసింహుని అవతారం ఎత్తి హిరణ్యకశిపుని ఎందుకు వధించాడో, అసలు ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులు ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు, విష్ణు సేవా తత్పరులు. ఒకమారు సనక సనందాది మునులు నారాయణ దర్శనార్థమై వైకుంఠమునకు రాగా అది తగు సమయం కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు ఆ మునులు కోపించి విష్ణులోకానికి దూరమవుతారని శపించారు. అప్పుడు వారు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు, కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచనాన్ని నేను కలిగిస్తాను అని శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పారు. మీరు నా భక్తులుగా 7 జన్మలు గాని, విరోధులుగా 3 జన్మలు గాని భూలోకమున జన్మించిన మరల వైకుంఠానికి వస్తారు అని ఉపశమనాన్ని ఇచ్చాడు. అప్పుడు వారు, మీకు దూరంగా 7 జన్మలు ఉండలేము స్వామి, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని చెప్పారు. ఆ కారణంగానే ఈ జయ విజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్త్రులుగాను జన్మించారు. ప్రతి జన్మలోనూ విష్ణు అవతారం చేత సంహరించబడి అనంతరం శాప విముక్తిని పొందారు. అలా హిరణ్యాక్షుని అంతమొందించడానికే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించాడు. ఇక నరసింహుని అవతారం. హిరణ్యకశిపుడు తన సోదరుడు హిరణ్యాక్షుడు మరణించడంతో బాధపడుతూ ఉన్న తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు. తర్వాత రాజ్యపాలన బాధ్యతను మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి వెళ్ళి భగవంతుని కోసం గాఢమైన తపస్సును చేశాడు. అతని తపస్సు చాలా కఠినంగా ఉండటంతో లోకాలన్నీ కంపించిపోయాయి. అతని శరీరం ఎముకలు గూడుగా మాత్రమే మిగిలిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి తన కమండలంలో ఉన్న నీటిని హిరణ్యకశ్యపుని శరీరంపై చల్లాడు. వెంటనే అతడు తిరిగి నవ్వయవ్వనుడిగా మారాడు. బ్రహ్మదేవుడు ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు, నేను గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని ఇవేవి ద్వారా కాకుండా రాత్రి కాదు, పగలు కాదు, దేవతల చేత కాదు, మానవుల చేత కాదు, జంతువుల చేత కాదు, ఆయుధాల ద్వారా కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, ఇలా ఎవరూ నన్ను చంపలేరు అన్న వరాన్ని కోరుకున్నాడు. దానికి బ్రహ్మదేవుడు అంగీకరించి వరాన్ని ప్రసాదించాడు. వరం పొందిన తరువాత హిరణ్యకశిపుడు చాలా మితిమీరిపోయాడు. దేవతలను జయించాడు. వారి రాజ్యాన్ని ఆక్రమించాడు. తపస్సులు చేసే వారికి విఘ్నాలు కలిగించాడు. దేవతలు భయపడి విష్ణువుని ప్రార్థించగా విష్ణుమూర్తి దేవతలతో ఇలా అన్నాడు. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుని నానా హింసలకు గురి చేస్తాడో ఆ రోజు అతన్ని నేను సంహరిస్తాను అని వారికి చెప్పాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు హిరణ్యకశిపుని భార్యను పట్టుకున్నాడు. నారదుడు వచ్చి ఆమెను కాపాడి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ నారదుడు భాగవత జ్ఞానాన్ని ఉపదేశించగా ఆమె గర్భంలో ఉన్న శిశువు ప్రహ్లాదుడు అది విని జన్మతః విష్ణుమూర్తి యొక్క భక్తుడయ్యాడు. ప్రహ్లాదుడు చిన్ననాటి నుంచే విష్ణు భక్తుడిగా ఉండేవాడు. తండ్రి హిరణ్యకశిపుడు రాక్షసుడైనందున ప్రహ్లాదుడి విష్ణు భక్తిని సహించలేకపోయాడు. ప్రహ్లాదుడిని గురుకులానికి పంపించి రాక్షస సంస్కారాలు నేర్పించమన్నాడు. కానీ ఎంత నేర్పించినా ప్రహ్లాదుడికి శ్రీహరి భక్తి మాత్రం మానలేదు. తండ్రి నీవేం నేర్చుకున్నావు అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తి మాత్రమే నిజమైన విద్య అని సమాధానం చెప్పాడు. హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుణ్ణి శిక్షించమన్నాడు. శూలాలతో పొడిచిన, ఏనుగులతో తొక్కించిన, మంటల్లో వేసిన, కొండలపై నుంచి తోసిన ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. అతడు హరినామ స్మరణ కూడా వీడలేదు. అంతిమంగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఇలా అడిగాడు, నీకు దిక్కెవరు, నీ బలమెవరు అని. దానికి ప్రహ్లాదుడు, అందరికీ దిక్కైన హరియే నాకు దిక్కు అని సమాధానం చెప్పాడు.
దాంతో హిరణ్యకశ్యపుడు బాగా ఆగ్రహించి విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగి ఆ స్తంభాన్ని చేతితో కొట్టాడు. అప్పుడు ఆ స్తంభం నుంచి నరసింహస్వామి భీకరంగా అవతరించాడు. ఆయన నరుడు కాదు, మృగము కాదు. అప్పటి సమయం సంధ్యాకాలం. ఇంట్లో కాదు, బయట కాదు, గుమ్మం మీద. ఆయుధం కాదు, గోళ్ళు. భూమిపైన కాదు, ఆకాశంలో కాదు, తన తొడపైన పెట్టుకుని చీల్చి సంహరించాడు. బ్రహ్మదేవుని వరం వ్యర్థం కాలేదు. ప్రహ్లాదుని మాట కూడా పొల్లుపోలేదు. స్వామి ముఖం భీకరంగా ఉంది. హిరణ్యకశ్యపుని ప్రేగులను కంఠమాలికలుగా వేసుకున్నాడు. అతని జూలు నుండి రక్తం కారుతుంది. నరసింహస్వామి నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకల దేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు. ప్రహ్లాదుడు నరసింహస్వామికి అంజలి ఘటించి సాష్టాంగ నమస్కారాన్ని చేశాడు. నరసింహస్వామి తన అభయమంగళ దివ్యహస్తాన్ని ప్రహ్లాదుని తలపై ఉంచి దీవించాడు. ప్రహ్లాదుడు పరవశించిపోయి పలు విధాల నరసింహస్వామిని స్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమైనా వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, స్వామి, నా తండ్రి చేసిన అపరాధాన్ని మన్నించు అని వేడుకున్నాడు. అప్పుడు నరసింహస్వామి, ఓ ప్రహ్లాద, నిన్ను కొడుకుగా పొందినప్పుడే నీ తండ్రితో పాటు 21 తరాలు అనగా తల్లివైపు 7 తరాలు, తండ్రివైపు 7 తరాలు, ప్రహ్లాదుని తరువాతి 7 తరాలు పావనమయ్యాయి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడయ్యాడు. నీ తండ్రికి ఉత్తరక్రియలు చేసి నీవు రాజు అవుదుగాక. పాలనను సజ్ఞానంగా సాగించు అని ఆశీర్వదించాడు. హిరణ్యకశిపుని వధానంతరం ఆ రౌద్రపూరితమైన నరసింహుని అవతారాన్ని బ్రహ్మరుద్రులు, దేవేంద్రాది దేవతలు సైతం శాంతింప చేయలేకపోయారు. చివరకు తన భక్తుడైన ప్రహ్లాదుని చేతనే స్తుతింపబడి శాంతించాడు. శ్రీలక్ష్మి సమేతుడై స్వామి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మాది దేవతలు తమ లోకాలకి వెళ్ళిపోయారు. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.